బెంగాల్ తిరిగే పనులు ఇది తప్పకుండా అన్ని గ్రూపులలో షేర్ చేయండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దుర్గాపూర్లో మనం బండ్లు కాల్ చేసి అక్కడే ఆగిపోయేది. ఎందుకంటే అసన్సోలో మనకు 6,000 రూపాయలు తీసుకునేది కదా. ఆ దాదాగాడు ఖాళీగా అంటాడు, వాడు గోవింద చచ్చిపోయిండు. వాడి పేరు చెప్పుకొని చిల్లరగాళ్ళు చిట్రమంటారు వదిలేసారు. అది కూడా అయిపోయింది. రాత్రి నేను వచ్చాను అసన్సోల్ నుంచి. అక్కడ ఎవ్వరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ దాదా అంటూ లేడు, ఎత్తివేసిరు. ఎవరైనా నైట్ పూట్లో బైకులు తీసుకొచ్చి అడ్డం పెడితే అస్సలు ఆపకూడదు, వెళ్ళి రావాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, దాదా మామూలు ఎత్తేసారు. బండ్లను చూసి మనిషిని చూసి కొత్తోడా పాతోడా అని చెప్పి హుషారు చేస్తున్నారు కొడుకులు. ఇంకోటి డమ్మి టాక్సీ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఆ కొడుకులు ఫైల్ తీసుకొని పోయి దౌర్జన్యంగా ఫైల్ తీసుకొని ఆర్టీఓకి అప్పగిస్తున్నారు. అదొక్కటి చూసుకోవాలి. ఇంకోటి ఆ అసన్సోల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాన్నే ఆ సిగ్నల్ పడకుండా బండ్లు ఆపి ఏరారని ఫోటోలు కొడుతుర్రు, డమ్మి ట్యాక్స్ చెక్ చేస్తారు. డమ్మి ట్యాక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏరారని మాత్రం కంపల్సరీ. ఆ పుంగీలు ఉంటాయి కదా, పుంగీలు పీకేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్లే ఉంటాయి, ఇప్పేసుకున్నాం అనుకో మళ్ళీ తర్వాత పిడి చేసుకోవచ్చు. బెంగాల్ దాటిన తర్వాత సీట్ బెల్ట్ కూడా కంపల్సరీ బెంగాల్లో నడిపేటప్పుడు. ఏం లేదు, బెంగాల్ కంగాల్, బెంగాల్ పోలీసు కంగాల్ పోలీసు అంతే. ఢిల్లీలో అంటారంట బెంగాల్లో కంగాలే అన్నట్టుగా. చేయవలసింది ఏముందంటే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. డబ్బులు లారీ వాళ్ళను పీక తినేయడమే బెంగాల్ పోలీసుల పని. అది అప్పటి నుంచి నడుస్తున్నదే. దానికి ఏం లేదు. వీడు కొంచెం ఎడ్డేకాలు ఉండి తీసి ఇస్తున్నామంటే తీసుకుంటూనే ఉంటారు, తీసి ఇస్తున్నామంటే తీసుకుంటూనే ఉంటారు, సాపుతూనే ఉంటారు. ఏమైనా లేదు, వెళ్ళిపోస్తూనే ఉండాలి. 1 డమ్మి ట్యాక్సీ, ఏరారన్. 2, 3 సీట్ బెల్ట్. ఈ 3 ఇంపార్టెంట్ బెంగాల్లో. ఈ 3. 4వది దాదా మామూలు అసన్సోల్లో ఎత్తేసారు. ఎవరికి కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడైనా వచ్చి ఇది చేస్తే బండి ఆపండి. ఏదైనా ఉంటే పొద్దుగాల, నైట్ అయితే పొద్దుగాల మాట్లాడదామండి. పొద్దుగాల అయితే మన దిక్కు ఎవడన్నా 2 వచ్చేంత వరకు స్నానంగా మాట్లాడి మనకు సపోర్ట్గా 2-3 వచ్చి కానీ పోలీసు వచ్చిందనుకో గట్టిగా మాట్లాడండి.